రాజా గౌతమ్తో మొదలు పెడదాం. రాజా గౌతమ్ కూర్చోండి. గౌతమ్, ఫస్ట్ మీ తాతగారి ఫొటోస్ చూద్దామా? అంటే సినిమాలో తాతగారు కాదు, ఒరిజినల్ తాతగారు. లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్. ఎస్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ తాతగారు అండ్ మీ నాన్నమ్మ గారి గురించి? అంటే నేను పుట్టినప్పటి నుంచి నాకు వాళ్ళతో పరిచయం లేదు. నేను పుట్టినప్పుడు ఆయన లేరు. ఓకే. బట్ నాన్న చెప్పడం చాలా విన్నానండి. వాళ్ళ గురించి ఎంతెంతో చెప్పేవారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. ఓకే, అయితే నాన్నగారిని అడుగుతాను నేను ఒకసారి. బ్రహ్మానందం గారు, ఒకసారి మీ అమ్మగారు నాన్నగారి గురించి జస్ట్ అంటే. అమ్మా నాన్నల గురించి చెప్పటం అంటే దేవుడి గురించి చెప్పినట్టే ఒకటి. పైగా మా అమ్మా నాన్నలు మామూలు అమ్మా నాన్నలు కాదు. ఒకవైపు పేదరికం, ఒకవైపు పెద్దరికం పంచుపుట్టినటువంటి అమ్మా నాన్నలు. వాళ్ళు నా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి, నా జీవితాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తుంది, ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది. ఎక్కడైనా చెప్తుంటాను కూడా, నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా, కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే, ఒక మనిషి 18 రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న. కానీ 17 రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు ఎనీబడి. ఆన్ 18th డే నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు, అప్పటి వరకు అడగొద్దు, లేకపోతే ఈ 17 రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నాన్న అని చెప్పాడు. స్టిల్ ఇవాళ వరకు ఎవరు నా జీవితంలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అప్పు చేసి కానీ, అప్పు ఎప్పుడు తీరుస్తారని ఎవరిని అడగటం కానీ నాకు తెలియదు. అది మా నాన్న అమ్మ నాకు నేర్పినటువంటి ఒక అద్భుతమైన పాఠాలు. ఎన్నో పాఠాల్లో ఇదొక పాఠం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. రాజా గౌతమ్ గారి తాతగారిని అలాగే నానమ్మని చూసాము. మరి ఇప్పుడు ఒక్కసారి మనము బ్రహ్మానందం గారి మనవడిని